సో హాయ్ గైస్ ఎవ్రీవన్, ఈరోజు February 7 హ్యాపీ ఇంజిన్ డే. ఇది నా ఫస్ట్ బ్లాగ్. వెల్కమ్ టు ద వీడియో. ఇది మన లాస్ట్ బ్యాచ్ ఇయర్కి. ఇక పిల్లలు తీపిను బయట అయితే మంచి పడుతుంది. ఇది మన ఫస్ట్ బైక్ పల్సర్ 150. ఇది మా ఇంట్లో సెకండ్ బైక్ NS 200. ఇది మా ఫ్రెండ్ బండి, ఆగిపోతే ఇక్కడ పెట్టాడు. ఇది నెక్స్ట్ ఇయర్కి మన బ్యాచ్. మా ఇంటి బ్రీడర్. మా ఇంటికి ఉన్న ఒక్కొక్క బ్రీడర్ ఇది. February 7 to 14th ఒక్కొక్కరికి ఒక్కొక్క డే. రోజ్ డే నుండి వ్యాలంటైన్ డే వరకు ఉంటుంది. బట్ మన బైకర్స్కి మాత్రం ఇంజిన్ డే, హెల్మెట్ డే, ఇలా 14 వరకు ఒక్కొక్క డే ఉంటుంది. 14th వరకు ఒక్కొక్క వీడియో పెడతా. ఈ ఫిబ్రవరి మంత్ అయిపోయిన తర్వాత మనం ఒక చిన్న రైడ్ అయితే వేద్దాం వైజాగ్ వరకు. నా ఇన్స్పిరేషన్ మన సన్నీ అన్న ఫస్ట్ రైడ్ కూడా వైజాగ్ వేసాడు. మనం సన్ రైజ్ చూసి ఆ రోజే రిటర్న్ అయిపోదాం. ఆ రోజే వన్ డే మొత్తం 800 కిలోమీటర్స్ అవుద్ది. రాను పోను 800 అవుద్ది. వన్ డేలో 800 కంప్లీట్ చేయాలనేది మన టార్గెట్. మంచు పడుతుందన్న, కోడి పిల్లల్ని మీరు పొద్దున అయితే వదలొద్దు. నైట్ పూట మీరు గాబుల మీద దోమల తెరలు అయితే తీసుకోండి. ఫౌల్ ఫాక్స్ అనేది దోమల వల్లే వస్తుంది. ఈరోజు ఇంతటితో చాలా అనుకుంటున్నా వీడియో. లేదు మీరు చూస్తానంటే కోడి పిల్లలు కూడా చూపిస్తా. చూడండి కోడి పిల్లలు. ఇదైతే మా ఏరియాలో కుక్కలు అయితే బాగా ఎక్కువ అన్న. నైట్ పూట అయితే కుక్కలతో భయం, అందుకే ఈ రాళ్ళు అయితే పెట్టుకోవాలి. అలాగలా తీసా ఒక్కడే. చూడండి అన్న, నేను ఇవి 4 months దాటిన కోడి పిల్లలు అయినా నేను దోమలు తెరేసా. మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం కోడి పిల్లలు అయితే హెల్తీగా ఉండే. ఇందులో అయితే 2 నేముళ్ళు, ఒక డ్యాగ్ అయితే ఉందన్న. డ్యాగ నేమిలి, ఇంకోటి నల్ల నేమిలి అందులో. సో ఇదైతే అన్న మన వీడియో. హ్యాపీ ఇంజిన్ డే. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.